6.5 డిగ్రీలు సిర్పూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు. ఇక రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. 3 రోజుల క్రితం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు కాగా తాజాగా అవి సగానికి పడిపోయాయి. గురువారం పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపునకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ 6.5 డిగ్రీలు నమోదు కాగా ఇదే జిల్లా తిర్యాని మండలంలో 6.6 డిగ్రీలు. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇక రాష్ట్రంలోనైతే చలిపులి కాచేస్తుంది. విపరీతంగా గత కొన్ని రోజుల నుంచి అయితే రాష్ట్రంలో మాత్రం విపరీతమైన చలి అనేది ఎక్కువ అవుతుంది. ఉష్ణోగ్రతలు రాత్రిపూట మాత్రం ఇప్పుడు ఆదిలాబాద్ సిర్పూర్ జిల్లాలో మాత్రం 6.5 డిగ్రీలకు పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ప్రజలను అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాత్రిపూట కానీ ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా ఈ వాతావరణ శాఖను అయితే హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా చలి మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనైతే పెరిగినటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రతలు కూడా రాత్రిపూట 6 డిగ్రీలకు పడిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కాబట్టి ఎవరైనా కూడా బయటికి వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వారికి ఉన్నటువంటి ఆ కోట్లు కావచ్చు, ఏవైనా ఉన్ని వస్తువులు ధరించి బయటికి వెళ్ళాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. వీలైనంతనే వెళ్ళాలి, వీలైనంత ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళి తప్పించి మ్యాక్సిమం మాత్రం నైట్ పూట బయటికి వెళ్ళడానికి అవాయిడ్ చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించినటువంటి సిచ్యువేషన్.